పేషెంట్ కి పెయిన్ తగ్గాలి కానీ పేషెంట్ డాక్టర్ కి పెయిన్ గా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. ఏ బ్లాక్ లో ఉన్న పేషెంట్ ఇలా ఎక్కించండి. డాక్టర్ గారు ఏమైంది? మా బామ్మ డాక్టర్ పొద్దు నుంచి ఏం మాట్లాడలేదు. కూర్చోబెట్టండి. ఏదమ్మా చెయ్యేది? బాగానే ఉంది. ఏ కళ్ళు బాగానే ఉన్నాయి. నాలుగు చెప్పమ్మా అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకు మాట్లాడటం లేదు? బామ్మ ఒకసారి మాట్లాడు. ఏమంటుంది డాక్టర్? ఎంతకాలం బతకనంటుందయ్యా. టాబ్లెట్ ఇంజెక్షన్ ఏదో ఇవ్వండి డాక్టర్. బామ్మ నీ పేరేంటి? నీ వయసు ఎంత? పోనీ నీ మాట ఎలా పడిపోయింది బామ్మ? మేకప్ లేకుండా రేస్మీన్ ఏమైనా చూసావా? ఏ కుళ్ళు జోకు ఇంకెన్నాళ్ళు బతుకుతారు ఈ జోక్ మీద? సరే మాట్లాడు. మాత్రం లేసిన మాట్లాడవేంటే నువ్వు? మాట్లాడవే నువ్వు మాట్లాడవే మాట్లాడవే మాట్లాడవే. మౌనరథంలో ఉంటే ఎలా మాట్లాడతారా? మౌనరథంలో ఉన్నావా? మౌనరథంలో ఉన్న సంగతి ఎవరికైనా చెప్పి చేయాలి కదా. మౌనరథం ఎవరన్నా చెప్పి చేస్తారా ముసల్ మొహమ్మడా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇలా రండి రా. అది మౌనత్వం చేస్తుందో ఏం చేస్తా తెలుసుకోకుండా తీసుకొస్తారా మీరు? వెళ్ళండి. ఇలా రండి రా. ఫీజు రా. ఫీజు కుండా వెళ్ళిపోతున్నట్టు రా. సరిపోయిందా? ఏమైంది? హార్ట్ లో పెయిన్ డాక్టర్ గారు. కూర్చో కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు డాక్టర్. నీకు వచ్చింది హార్ట్ అటాక్. 2 నిమిషాలు లేట్ అయి ఉంటే నువ్వు పైకి పోయి రంభా ఊర్వశి మేనకి డాన్స్ చేస్తుంటే నువ్వు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉండేవాడు. సరే వెళ్ళు. నేను వెళ్ళను డాక్టర్ గారు. నేను వెళ్ళను, మీతోనే ఉంటా. నాతోనే ఉండడం ఏంట్రా? నేను అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటా. లిఫ్ట్ లో దిగేటప్పుడు కరెంట్ పోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడు కదా డాక్టర్ గారు. లిఫ్ట్ దిగగానే బయట రెడీ ఆటో ఉంది డాక్టర్ గారు. సమయానికి ఆటో లేకపోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడు కదా డాక్టర్ గారు. ఈ రోజు నా అదృష్టం బాగుంటుంది, ట్రాఫిక్ లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే నేను ఏమైపోయాను డాక్టర్ గారు? పైకి పోయేవాడు. ఇన్ని గండాలని దాటుకొని మీ దగ్గరకు వచ్చాను. ప్రతిసారి ఈ గండాలు దాటాలంటే నా వల్ల కాదు డాక్టర్ గారు. ఇక్కడ ఒక రూమ్ వేసుకో. ఈ నెల వదిలించుకోవాలి. నీకు వచ్చింది పెద్ద నొప్పి ఏం కాదురా, చిన్న నొప్పిరా, చిన్నది. ఇందాక ఏమన్నారు మీరు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి వెళ్ళి రంభా ఊర్వశి మేనక డాన్స్ చూస్తే చప్పట్లు కొట్టేవాడు అన్నారా లేదా? లిప్పాడు బాబు అన్నారు కదా. ఎలా వెళ్తాను డాక్టర్ గారు నేను? నువ్వు నాటకాలు చేయకు, ముందే ఇక్కడి నుంచి. అరే శేఖర్, నాకు హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఈ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ చేయను అంటున్నాడు రా. పుసుకున్నా నేను పోతే దీనికి కారణం ఈ డాక్టర్ రా. శేఖర్ ఏం చేస్తున్నావురా? అరే శేఖర్, నీకు ఒక వీడియో పెట్టాను రా. నేనేమన్నా పుసుకున పోయారనుకో పొద్దున కల్లా ఈ వీడియో వైరల్ చేశారా. నీ చావు కారణం నేను చెప్పి వీడియోలు పంపిస్తున్నావు ఏంట్రా నువ్వు? నేను మీ దగ్గర ఉంటే బతుకుతాను, మీరేమో ఉంచుకొని పో అంటున్నారు. పోతే ఎలాగో పోతాను. నా చావు కారణం మీరే అవుతారు కదా డాక్టర్ గారు. అంటే నువ్వు ఇక్కడే ఉండాలా? నేను మీ దగ్గర ఉంటేనే బతుకుతాను డాక్టర్. నాతోనే ఉండాలా? మీతోనే ఉండాలి డాక్టర్ గారు. లేకపోతే వీడియో వైరల్ చేస్తావా? 100% చేసేస్తాను, లేకపోతే బతకను నేను. చావు నాతోటే చావు. డాక్టర్ గారు మన ఇల్లా? నా ఇల్లు. సౌజన్య వచ్చారా? వచ్చాను. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లో ఉన్నారు. ఎవరితను? వాడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ కాదే, పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ అంటాడు. ఇంతకి ఎవరితను? డాక్టర్ గారు మన ఆవిడనా? మనవుడేంట్రా? దరిద్రుడా. అది గౌరవం కుదన్నాడు. అంటే మొన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ మన అమ్మరా అన్నాడు. అందుకే నువ్వు చూసి మన ఆవిడ అని అడుగుతున్నాను డాక్టర్ గారు. అమ్మ వేరు ఆవిడ వేరు, ఇది నా ఆవిడ అంతే. ఓకే డాక్టర్, మీ ఆవిడ నేనేం కాదన్నానా? ఆడెవడో నీకు తెలియదు కదా. అది బాగుంది. ఇంకో 4 పేషెంట్ని తీసుకురాకపోయావా? వాళ్ళు బెడ్రూమ్ లోను మనం కిచెన్ లోను పడుకునే వాళ్ళం. 4 రోజులు ఓపిక పట్టే వాడే వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి. వీడు సొమ్మేదో నా దగ్గర దాచిపెట్టినట్టు అన్నం పెట్టాను. అడిగి అన్నం అంటే పెట్టవే. కూర్చో. సరే అమ్మా. ఇదిగో తిను. ఏంటమ్మా అన్నం చల్లగుంది? చల్లగానే ఉంది. అంటే చల్లటన్నం తిన్నామా నేను? లోపల మా ఆయన కూడా చల్లటి అన్నమే తింటున్నాడు. మీ ఆయన తింటాడేమో అమ్మా, నేను తినను.
చిన్నప్పటి నుంచి నాకు వేడి అన్నం తినే అలవాటు. నాకు పుచ్చుకున్న చల్లన్నం తినమంటే నేను ఎలా తింటాను? నాకు వేడి అన్నమే కావాలి. ఇదిగో ఎక్కడ చచ్చావు? ఏమే నీ పేషెంట్ చల్లటి అన్నం తిన్నంట, వేడన్నమే కావాలంట. నీకు ఏడనమే కావాలరా? బయటమే కావాలి. నీకు అన్నం పెట్టడమే ఎక్కువరా? ఏడన్నం కావాలరా? నీకు ఏడను తింటే లేదు పా బయటికి. అరే శేఖర్, నేను డాక్టర్ కైకాల ఇంట్లో ఉన్నాను రా. ఇదిగో డాక్టర్ భార్యరా. నాకు అన్నం పెట్టకుండా టార్చర్ పెడుతున్నారా. ఒకవేళ నేను ఆకలితో పుసుకున్న రాత్రి పోయాను అనుకో, పొద్దున కల్లా ఈ వీడియో అన్ని పోస్ట్ చేసారా, వైరల్ చేసారా వీడియోని. ఇదిగో డాక్టర్ భార్య క్లోజ్ చూసుకోరా. వీడేంటండి ఇలా ఉన్నాడు? వీడు అలా ఉన్నాడు కాబట్టి భయపడి ఇంటికి తీసుకొచ్చానే. నీకు దండం పెడతానే, కొద్దిగా అన్నం వండి వాడికి వేడన్నం పెట్టవే. రా లోపలికి, వేడన్నం పెడతాను. సరే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కడుపు నిండా వేడన్నం పెట్టారు మేడం కి. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు ఎక్కడ పడుకుందాం? పడుకుందామా? అరే గుండుపోటుతో నువ్వు పోకముందే గుండె మీద కుది నేను చంపేస్తానా నిన్ను. ఎక్కడ పడుకుందా? అడుగుతున్నా నువ్వు. ఇలా సోఫా మీద పడుకోవాలి. సోఫా మీద ఎలా పడుకుంటాను డాక్టర్ నేను? ఒకవేళ పడుకున్నాను పసుకున్న హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అదే నీ పక్కన పడుకున్నాను అనుకో, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నీ వీపు కొరుకుతా లేకపోతే చెవి కొరుకుతా. అప్పుడు మీరు టాబ్లెట్ చెప్పక పక్కన బతికేస్తాను డాక్టర్ నేను. నీతోనే పడుకుంటాడంట. పడుకో పడుకో. ఇంకా నేనెందుకు, నా పుట్టింటికి పోతా. అది కాదే, నీకు దండం పెడతాను రా. నీ వల్ల నా కాపురం పోయిలా ఉందా? వెళ్ళిపోరా నువ్వు. మీ కాపురం మీద నేను దయ చూపిస్తే నా ప్రాణం పోతుంది డాక్టర్ గారు. ప్లీజ్ ఏమనుకుంది, నేను మాత్రం పోను డాక్టర్ గారు. అది పెద్ద నిప్పేం కాదురా. ఏమన్నావు ఇందాక నువ్వు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి పోయి రంభా ఉర్వశి మేనకతో డాన్స్ చూసుకుంటూ చప్పట్లు కొట్టేవాడు అన్నావా లేదా? అన్నావా? ఏదో కామెడీ ఫ్లోలో అన్నానే. డాక్టర్ ట్రీట్మెంట్ చేసుకోకుండా కామెడీ అవసరమా? కామెడీ అవసరమా నీకు? ఏదో సరదాగా అన్నాలేవే. అందుకే నీకు సరదా బాగా తీరుస్తున్నాడు వాడు నిన్ను. డాక్టర్ గారు చెల్లా పడుకున్నాడు, ఎంత వాటేసుకు పడుకున్నాడు. పనికి మాలినోడు. వాడితోనే కాపురం చేయరా. అరే నీకు కావాలంటే ఈ బెడ్ మీద పడుకోరా, నేను నా పిల్లలందరూ పడుకుంటాను రా. వద్దు డాక్టర్ గారు. హార్ట్ టాప్ వస్తే ఎలా డాక్టర్ గారు? నేను పక్కనే ఉంటాను కదా. మీరు లేచి వచ్చి ట్రీట్మెంట్. అబ్బో మీ కాకుర కోసం కకృతి పడి నన్ను కాలేమని పట్టించుకోండి డాక్టర్ గారు. ప్లీజ్ మీకు దండం పెడతాను, ఇక్కడే పడుకోండి. సైకో ఎదవ ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? టాయిలెట్ ఒకటి టైంకి. వండుతామన్నా ఏం డాక్టర్ గారు? పిచ్చోడు కట్టినట్టు చైన్ కట్టావేంట నాకు. ఇప్పుడు మధ్యలో లేసి మీరు ఎక్కడ వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు నా పరిస్థితి డాక్టర్ గారు. అందుకే చైన్ కట్టా. టాయిలెట్కి వెళ్తున్నాను. టాయిలెట్కి వెళ్తున్నారా? నేను వస్తాను, ఉండండి. నువ్వు వస్తావా? అంటే నేను బయట ఉంటాను డాక్టర్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. రండి. లైఫ్ లో ఎంతో మంది పేషెంట్లు చూసాను రా, కానీ పనికి మాలిన పేషెంట్ నిన్ను మాత్రమే చూస్తున్నాను రా. అబ్బా ఎంతసేపు డాక్టర్ గారు, త్వరగా రండి. అబ్బా రండి డాక్టర్ గారు. ఉండరా ఒక నిమిషం. ఎంతసేపు రండి. నా పని కూడా నేను క్షేమంగా చేసుకున్నావురా దరిద్రుడా. నాకు అర్థమైంది ఏంటంటే వీడు నిన్ను వదలడు. నువ్వు పోయే వరకు వీడు ఇక్కడే ఉంటాడు. అది కదే. డాక్టర్ కొడతావేంటే నువ్వు? నా డాక్టర్ కొడతావేంటి నువ్వు? నా పిల్లని కొడుతున్నట్టు నువ్వు. లేకపోతే డాక్టర్ గారు మిమ్మల్ని కొడతాదంటే మీకేమైనా అయితే పుసుకున్నా నా పరిస్థితి అంటే. పుట్టడికి పోతే నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. నేను పోతా. డాక్టర్ పోతే బొంగుల పెళ్ళం అవసరం లేదు. పెళ్ళం ఆర్టీసీ బస్సులు అంటాం డాక్టర్ గారు. ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు వాళ్ళకే తెలియదు. మనం బస్ స్టాండ్ లాంటి వాళ్ళ డాక్టర్ నేను ఒకే దగ్గర ఉంటా. పోతే బాగుండు, నేను ఉన్నాను డాక్టర్ గారు మీకు. నువ్వు ఉన్నావా? నిన్నేం చేసుకోవాలరా నేను? వీళ్ళు కూడా హార్ట్ పేషెంట్ డాక్టర్ గారు. మా డాక్టర్ కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పాను. మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారు. నేను వీళ్ళని కూడా చూసుకోవాలా? వీళ్ళు కూడా చూసుకోవాలి డాక్టర్ గారు. డాక్టర్ గారు డాక్టర్ గారు పోయినట్టున్నారా?
పదలే. ఏయ్, నేను పోలేదురా. ఆటి పైన వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. నాగబాబు సార్ చాలా బాగా చేసావు చంద్ర, చాలా బాగా చేసావు సత్యపండు, చాలా ఎంజాయ్ చేశారు. గుడ్, బాగా చేసావు చంద్ర. రోజా గారు సత్తిపండుకి ఎప్పుడు వెనకాల చంద్ర ఉంటాడు వదలకుండా, ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ. మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. వెరీ గుడ్.